రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లకు పైగా గెలవటానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మేడ్చల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు మల్కాజిగిరి ఇన్ఛార్జి తుమ్మల. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ ని మల్కాజిగిరి ఎంపీగా ప్రజలు గెలిపించారన్నారు. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కార్యకర్తల్ని కోరారు. బీజేపీని ఈ ఎన్నికల్లో రానియకూడదని, బీఆర్ఎస్ వచ్చే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు మంత్రి తుమ్మల. వచ్చి మీ దగ్గరే ఎంపీ అయి పిసిసి అధ్యక్షుడై ఈనాడు మీ మనిషే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే మీతో అనుబంధం కలిగినటువంటి వ్యక్తి, మీకు ప్రతి మనిషికి అన్న రేవంత్ అన్న అని పిలవగలిగేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఎవరికి సాధ్యం కాదు. నాకు తెలిసి కొడంగల్ కంటే ఎక్కువ పరిచయం ఉంది మీతోటి. కాబట్టి దయచేసి మీ మనిషి యొక్క గౌరవాన్ని నిలపాలి. ఈనాటి సాక్షాత్తు ముఖ్యమంత్రి యొక్క గౌరవాన్ని నిలిపేటటువంటి ఈ నియోజకవర్గం, ఈ పార్లమెంటు సీటుతోటి ప్రభుత్వంలో పెద్ద మార్పులు వస్తాయని కాదు, కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రికి ఒక శక్తిని ఇచ్చి నిలబెట్టి, ఎస్ మీ మనిషిగా మేము గెలిపించాము, సునీతక్కని మీ ముందుకు తీసుకొచ్చాము, మీరు మాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని మళ్ళీ మీకు నిలుపుదల చేశామని చెప్పేటటువంటి అవకాశం మీకు దక్కింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో ఒక రకమైనటువంటి పోకడుంది, రూరల్ తెలంగాణలో ఒక రకమైనటువంటి పోకడుంది. మిమ్మల్ని ఎవరిని తప్పు పట్టట్లేదు, మిమ్మల్ని ఎవరిని తక్కువగా చూసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కసిగా రేవంత్ని గెలిపించారు కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రానికి అవకాశం వచ్చింది. మరి ఈ రాష్ట్రానికి అవకాశం తీసుకొచ్చినటువంటి మల్కాజిగిరి నియోజకవర్గం, ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం అందరూ మాటిచ్చారు, ఇంత పెద్ద మెజారిటీ మళ్ళీ ఇస్తామని చెప్పి. నీకు ఈరోజు ఏ లోటు లేదు, ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వ అధినేతే మీ మనిషికి ఉన్నాడు కాబట్టి పదవుల గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. చాలా వరకు హనుమంతన్న బ్రహ్మాండంగా చెప్పారు, రాజకీయాలు ఏం జరుగుద్ది, ఏం జరగదు, ఎట్లా జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది అనేది. కాబట్టి దయచేసి మీరందరూ మనోనిబ్బరంతో ఈ నియోజకవర్గాన్ని గెలిపించాల్సినటువంటి